రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ వాడటం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. మనం చూస్తే ఈ మధ్యకాలంలో చాలామంది మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అసలు మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు అంటారా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే అవసరం కన్నా యూజువల్లీ ఫోర్స్డ్ అవసరం వస్తుంది. ఏంటంటే బ్యాంక్స్ ఏంటంటే తీసుకోండి నేను మల్టిపుల్గా కాల్ చేసి ఇవ్వడము, ఆర్ మన శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ వాళ్ళు ఫోర్స్ చేయడము, దానివల్ల ఒక రీజన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే ఓన్లీ వన్ కార్డ్ పైన ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం కానీ, ఆర్ ఈఎంఐ అంటే ఏమంటారు ఈఎంఐ ఆప్షన్స్ ఉండడం వల్ల కానీ, ఆర్ కొద్దిమంది ఏంటంటే రెగ్యులర్ మూవీస్కి వెళ్ళే వాళ్ళు మూవీ టికెట్స్ ఫ్రీ అని, సో ఇలా క్రెడిట్ కార్డ్స్ని అంటగడుతుంది అనమాట బేసికల్లీ. సో కొన్నిసార్లు అవసరమే. ఏంటంటే చెప్పినట్టు కొద్దిమంది రెగ్యులర్గా షాపింగ్ ఎక్కువగా ఆన్లైన్ చేస్తారు. అలాంటి వాళ్ళకి లెట్స్ ఎగ్జాంపుల్ XYZ కార్డ్, జస్ట్ ఎగ్జాంపుల్ SBI కార్డ్ మీద ఆఫర్స్ ఉన్నాయి. సో నీ దగ్గర ఇంకో కార్డు ఉంది, సో అలా తీసుకుంటే ఏంటంటే ఈ వెబ్సైట్లో ఎక్కువ కొనేది నేను ఈ వెబ్సైట్లో, సో ఆ కార్డు ఉంటే నాకు బెనిఫిట్ అని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఓకే. బట్ ఏంటంటే మల్టిపుల్ అండ్ దానికి కూడా ఒక నంబర్, మ్యాక్సిమం షుడ్ బి 2. మరీ ఎక్కువ అవసరం ఉంటే 3, కానీ 2 కన్నా ఎక్కువ కార్డ్స్ను ఎవరికి అవసరం ఉండవు. సో ఉన్నా కానీ ఇబ్బందులే తప్ప సో వచ్చే లాభాల కన్నా నష్టాలు చాలా ఉన్నాయి. సో నష్టాలు ఏంటి అంటే ఫస్ట్ థింగ్, లాభాలు చెప్పాను ఆల్రెడీ. కొద్దిమంది ఏంటంటే ఐదర్ పెట్రోల్ కోసం అని ఏంటంటే కొన్ని కార్డ్స్ పెట్రోల్ పైన మన కట్టిన పన్ను అనేది రిటర్న్ ఇస్తాయి. కొన్నింటికి ట్రావెల్ రివార్డ్స్ ఉంటాయి. కొన్ని కార్డ్స్లో ఏంటంటే రివార్డ్స్ ఎక్కువ ఉన్నాయని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ స్టిల్ ఎంత మంచి రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకు కూడా 1-2 కన్నా ఎక్కువగా అవసరం ఉండకూడదు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వచ్చేసి అన్సెక్యూర్డ్ డెట్ అండి. అన్సెక్యూర్డ్ లోన్ ఏదైనా ఉన్నా సరే మన క్రెడిట్ హిస్టరీ మీద నెగిటివ్గా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే సెక్యూర్డ్ హోమ్ లోన్ లాంటిది, కార్ లోన్ లాంటిది, ఎటువంటి సెక్యూరిటీ ఒక ఇచ్చి తీసుకునే లోన్ పైన అంత ఎఫెక్ట్ అవ్వదన్నమాట. సో ఎక్కువ అవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది దెబ్బతింటుంది. బికాజ్ మీకు క్రెడిట్ ఈజీగా అవైలబుల్ ఉంది, ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు, సో మేనేజ్మెంట్ దెబ్బతింటుంది. సెకండ్ వచ్చేసి ట్రాకింగ్. ఇంత ఇన్ఫర్మేషన్ 2 అంటే ప్రాబ్లీ గుర్తుపెట్టుకుంటాం. ఒక మంత్ ఒక కార్డుకి 10th ఉంది పేమెంట్ డేట్, ఇంకో దానికి 20th ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్. అది 2 బదులు 4 కార్డులు ఉన్నాయి. సో 4 కార్డుల డేట్లు గుర్తుపెట్టుకోవాలి, 4 కార్డులో స్పెండింగ్ ఎంత చేసామో గుర్తుపెట్టుకోవాలి. పెద్ద ప్రాబ్లం క్రెడిట్ కార్డ్స్తో ఏంటంటే పేమెంట్ మిస్ అయితే ఇట్ విల్ ఇమ్మీడియట్లీ ఇంపాక్ట్ సిబిల్కి వెళ్ళిపోతుంది, మన హిస్టరీలో రిఫ్లెక్ట్ అవుతుంది వి పెయిడ్ లేట్ అని. సో అట్లా ఒక్కసారి వచ్చింది వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకోసమే ఎక్కువ కార్డులు ఉండడం వల్ల చాలా పెద్ద మేజర్ మిస్టేక్ ఏంటంటే మనం మళ్ళీ ఇంకోటి హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే బిల్ జనరేట్ అవ్వగానే మనం పే చేయం. 10th ఉందనుకోండి, 8th వరకు కూడా గుర్తుంచుకోం, 9th సాయంత్రం ఎప్పుడో గుర్తుపెట్టుకొని ఒక్కోసారి పే చేస్తే మనం కరెక్ట్గా పే చేయలేదనుకోండి, మన ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మనం పే చేసాము, బట్ ఒక్కోసారి డిలే అవుతే మనకి ఇబ్బంది అవుతుంది. సో అదొక మేజర్ ఇష్యూ. సెకండ్ వచ్చేసి ఎక్కువగా ఉండడం వల్ల మన క్రెడిట్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే యూజువల్లీ హ్యూమన్ నేచర్ ఏంటంటే ఉంది కాబట్టి అరే ఎలాగో ఉంది కదా అది కొనేస్తాను, లేకపోతే ఒక ట్రావెల్ డబ్బులు లేకున్నా ఫ్లైట్ టికెట్స్ కొనేసుకుని, ఆర్ వెళ్ళిపోవడం ట్రావెల్ కానీ, ఆర్ ఏదైనా కొత్త ఆఫర్ వచ్చిందని కొనడం కానీ, అంటే అవసరం లేకున్నా కానీ కొనే అవకాశాలు, స్పెండింగ్ పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బికాస్ క్రెడిట్ ఈజీలీ అవైలబుల్. సో ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉన్న చోట మనం యూజువల్లీ వాడతాం. సో అయినంతవరకు ఇది ఒక మేజర్, అంటే ఈవెన్ మేనేజ్మెంట్ దానికన్నా కూడా ఈ ఓవర్ స్పెండింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ క్రెడిట్ కార్డ్స్ వల్ల. సో ఎక్కువ ఉండడం వల్ల బికాజ్ లెట్స్ సే 2 కార్డ్స్ మీద ఒక 6 లక్షల లిమిట్ ఉందనుకోండి, క్రెడిట్ లిమిట్, ఇంకొకరు 4 లక్షలు ఇస్తున్నామంటే 10 లక్షలు అయింది. సో టెన్ టు యూజ్ ఇట్. సో ఏమవుతుందంటే ఇంకొకటి ఏంటంటే ఈ క్రెడిట్ ఏజెన్సీస్ ఉన్నాయో, రేటింగ్ ఏజెన్సీస్కి క్రెడిట్ యూటిలైజేషన్ రేట్ అని ఉంటుంది, CUR. అక్రాస్ ఆల్ కార్డ్స్ పైన ఎంత వాడారు మీరు. సపోజ్ మీరు 10 లక్షలు 3 కార్డులో కలిపి లిమిట్ ఉంది, ఓకే, ఓ 3, 4 అనుకోండి.
సో అంతా కలిపి మనం 8 lakhs వాడేసాం. ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎంఐలోనో, లేకపోతే లోన్ తీసుకునో, లేకపోతే స్పెండింగ్ చేసాము కట్టాల్సింది. సో అంటే 8 lakhs వాడేసాం. ఓన్లీ 22 lakhs ఉంది, 20%. ఈవెన్ ఈ సియూఆర్ ఎక్కువ ఉన్నా, అంటే మనం 80-90 వాడేస్తే అది కూడా నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కొత్తగా ఏదైనా లోన్స్కి వెళ్తే అరే ఈ పర్సన్ ఇచ్చిన క్రెడిట్ ఎంత ఇచ్చామో అంత మ్యాక్సిమం వాడేస్తున్నారు అనేది కూడా నెగిటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం అనుకుంటాం మరి ఈ బ్యాంక్ వాడికి ఆ బ్యాంక్ వాడికి ఏం తెలుస్తుంది అని. కాదు, యాక్చువల్లీ ఎన్ని కార్డ్స్ ఉన్నా సరే నీ ప్యాన్ నీ పైన ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, నువ్వు ఎంత వాడుకున్నావు, నీకు సపోజ్ 20 లక్షల లిమిట్ ఉంటే ఎంత వాడావు. సో అది కూడా ఈజీలీ ఈ క్రెడిట్ రేటింగ్స్ వెదర్ ఇట్ ఈస్ మన సిబిలే కానీ ఎక్స్పీరియన్ కానీ 3-4 ఉన్నాయి మన రేటింగ్ వాటిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే వీళ్ళు ఆఫర్ చేసేప్పుడు ఫ్రీ సార్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, యాన్యువల్ ఫీ లేదని, మీకు చాలా రివార్డ్స్ ఇస్తున్నాము, కావాలంటే ఇంకో 5,000 పాయింట్స్ ఇస్తున్నాము, రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నామని. అంతా బాగానే ఉంటుంది తీసుకున్నప్పుడు. బట్ రెన్యూవల్ 1 year అయిపోయాక మనం 3-4 ఉన్నప్పుడు గుర్తుపెట్టుకునే అవకాశం ఉండదు. వాడు యాన్యువల్ ఛార్జెస్ 3,000, 5,000, 10,000 డిపెండ్స్ ఆన్ ద కార్డ్. ప్రీమియం కార్డ్ అయితే 10,000, 20,000 కూడా ఛార్జ్ చేస్తారు. సో బై ద టైం మనం రియలైజ్ అయ్యే లోపల ఛార్జ్ ఆల్రెడీ పడుతుంది. అది ఛార్జ్ రివర్స్ అవ్వడం యూజువల్లీ ఇంపాసిబుల్. దాని బదులు వాడు మళ్ళీ టెంప్ట్ చేసి ఇంకో సంవత్సరం మనతో క్రెడిట్ కార్డ్ ఆ పాయింట్స్ పోవాలంటే సార్ మీరు ఒక 10 లక్షలు ఈ కార్డు పైన వాడితేనే ఈ పాయింట్స్ మీకు అవుతాయి, లేదంటే మళ్ళీ మీరు యాన్యువల్ ఫీజు కట్టాలని. సో దట్ ఈస్ తెలియకుండానే మనం అనవసరంగా యాన్యువల్ ఫీజు కూడా కడుతున్నాం. ఫస్ట్ టైం ఫ్రీ ఇస్తున్నారు, లైఫ్ టైం ఫ్రీ అంటారు, బట్ సడన్గా వాళ్ళు పాలసీ చేంజ్ చేయొచ్చు. అదేదో ఫైన్ ప్రింట్లో ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లైఫ్ టైం ఫ్రీ అని ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మినిమం 5 lakhs స్పెండ్ చేయాలని ఉంటుంది ఎక్కడో చిన్నగా. అది మనం చదువం. ఆ సంవత్సరం మా కార్డు పైన 5 lakhs వాడలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఛార్జ్ పడుతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కార్డ్స్ ఉంటే ఫ్రాడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మనము మిస్ప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి, డేటా ఎక్కువ చోట్ల వెళ్ళిపోయే అవకాశాలు ఉంది. సో మనం గుర్తుంచుకోకపోయేసరికి ఎక్కడైనా పోయినా ఆన్లైన్ స్పెండింగ్ కానీ ఈ మధ్యలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి కార్డ్ యూసేజ్ వల్ల కూడా. సో అదొక పెద్ద రిస్క్ అనమాట. సో 1 or 2 ఉంటే మనకు ట్రాక్ చేయొచ్చు, ఈ 2 ఉన్నాయా లేదా అని చూసుకోవడం ఈజీ. అండ్ మేజర్గా దీంతో పాటు ఏంటంటే సైకలాజికల్గా బిహేవియర్ ఏంటంటే ఎక్కువ అవైలబుల్ ఉంటే ఖర్చు ఎక్కువ పెట్టేస్తాం. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్నది మన ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది, ఏం పర్లేదు తీసుకోండి అని మనం స్పెండింగ్ పెంచేస్తాము. సో దీంతోపాటు ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే ఫ్రాడ్ కేసులో కానీ మన ఎస్పెషల్లీ ఇండియాలో అంత ఎక్కువగా కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ లేదు క్రెడిట్ కార్డ్ నుంచి. బ్యాంక్స్ అంటాయి ఇది మేము రిటర్న్ చేస్తాం ఫ్రాడ్ ఏదైనా జరిగితే అని, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అంత ఈజీ కాదు. సో ఇట్స్ బెటర్ ఆ సిచ్యువేషన్ తెచ్చుకునే కన్నా అవసరానికి తగ్గ కార్డ్స్ ఉంచుకొని ఎక్స్ట్రా అనిపిస్తే మొత్తం పేమెంట్ పే చేసి ప్రాపర్గా క్లోజ్ చేయాలి. ఈవెన్ ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఉన్నా సరే దాంతో కూడా పెద్ద ఇష్యూ వస్తుంది బ్యాలెన్స్. సో కావాలంటే ఒక 10 రూపాయలు వాళ్ళకి ఎక్స్ట్రా పే చేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మిస్ కావద్దు, పేమెంట్ అనేది మిస్ కాకూడదు. వాట్ ఎవర్ ద మినిమం వర్స్ట్ కేస్ సినారియోలో అయినంత వరకు కుదిరితే మొత్తం పే చేయాలి స్పెండ్ చేసింది ఆ మంత్. వర్స్ట్ కేస్ సినారియోలో ఆ మినిమం అన్న పే చేసి, ఇంట్రెస్ట్ చాలా హై క్రెడిట్ కార్డ్తో మేజర్ ఇష్యూ ఏంటంటే ఒకసారి మర్చిపోయి టయానికి అకౌంట్లో డబ్బులు లేకుండా మిస్ అయ్యామంటే మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ ఏంటంటే 35-40% నుంచి 50% రేట్ కూడా ఉన్నాయి. మీరు అంటే బయట తెచ్చే అప్పుల కన్నా కూడా ఎక్కువ క్రెడిట్ కార్డ్ అప్పు ఇంట్రెస్టే కాకుండా ఛార్జెస్ చాలా ఎక్కువ పడతాయి. సో అందుకోసమే ఏ పేమెంట్ మిస్ అయినా సరే ఇది మాత్రం కానివద్దు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మిస్ కానివద్దు. అండ్ టయానికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయినంతవరకు ఫుల్ పే చేసుకుంటేనే బెటర్, పాయింట్స్ అక్యుములేట్ అవుతాయి. దట్ కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళకి నాకు కొద్దిమంది ఉన్నారు క్లయింట్స్, వాళ్ళు వాడే మొత్తం ఖర్చులు లెట్స్ 10 లక్షలు మొత్తం సంవత్సరంలో అన్ని ఖర్చులు అన్నీ క్రెడిట్ కార్డ్ మీద పెట్టేస్తారు. పెట్టడం వల్ల 50-60 వేలు పాయింట్స్ రూపంలో వస్తాయి, విచ్ దే హాలిడేస్ వెళ్ళడానికో లేకపోతే వేరే స్పెండింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో కరెక్ట్గా వాడితే, అందుకే ఉన్నంత వరకే తప్పించి క్రెడిట్ కార్డ్ వస్తుంది కదా అని తీసుకొని చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో లిమిట్ చేయండి, 1 or 2, నాట్ మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.